హలో గాయ్స్, ఎప్పుడో లేని మా బావ నా దగ్గరికి వచ్చి పానీపూరికి వెళ్దాం రా అంటే నిజం అనుకుని ఎగురుకుంటే వెళ్ళా. అప్పుడే డౌట్ రావాల్సింది నాకు. పైకి ఎక్కడో మిస్ అయిందట, అందుకే పిఠాపురం వెళ్తున్నాము. గొల్పురంలో షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయన్నమాట. పానీపూరికి అని చెప్పేసి మోసం చేస్తావు నన్ను అంటే, ఆఫ్టర్ ఆల్ పానీపూరి కోసం ఇన్ని మాట్లాడుతున్నావు ఏంటి అంటున్నారు మా బావ. అసలు ఆఫ్టర్ ఆల్ ఏంటండి, మీరే చెప్పండి. పానీపూరి అనేది ఒక ఎమోషన్. పిఠాపురం అంతా ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీతో కలకల ఆడిపోతుంది. ఇంట్లో ఫుల్ గా బిర్యానీ తినేసి వచ్చామన్నమాట, అందుకే స్వీట్ తినాలనిపించి ఇక్కడికి వచ్చాము. నాకు బెల్లంతో చేసిన ఇష్టం, మా బాబుకి పంచదారతో చేసిన ఇష్టం. ఎందుకని చెప్పేసి రెండు కట్టించుకున్నాము. కామెడీ ఏంటంటే అక్కడ మనీ ఇవ్వకుండా వచ్చేస్తున్నాను. అప్పుడు మా బాబు గుర్తు చేస్తే అప్పుడు వెళ్ళిచ్చా. దీన్ని అందరూ ఏమంటారో ఏంటో నాకు తెలియదు, కానీ నేనైతే మరమరాల లడ్డూలు అంటాను. బోర్డు మీద చీకులను రాసుంటే దానికోసం వెళ్తే పకోడీ ఎందుకు చీకులు లేవన్నారు. ఇంక పానీపూరికి వచ్చాము. మన ఫేవరెట్ ఒక ప్లేట్ పానీపూరి, ఒక ప్లేట్ మసాలా పూరి తినేసి పార్సల్ పట్టుకెళ్ళిపోయాము ఇంటికి. అట్లనంతా తిరిగి వచ్చినా పానీపూరి మాత్రం మా ఊర్లో తింటా, అట్లా ఉంటది మనతో. అంతే. సబ్స్క్రైబ్